హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్లో CT110X అనే వెహికల్ అయితే ఉంటుంది. సో ఆ వెహికల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అయితే దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. దీని మోడల్ నేమ్ వచ్చేసి CT110X, బట్ దీంట్లో ఇంజిన్ వచ్చేసి 115cc అయితే వస్తుంది. సో ఇదే కాకుండా ఇది మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అనమాట బజాజ్లో. అయితే దీంట్లో ఇంకేమేమి ఫీచర్స్ ఉంటాయి, స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి, దీని ప్రైస్ ఎంత, సో దీంట్లో ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియో ద్వారా అయితే మనం చూద్దాం. సో మనం లెట్స్ గో టు ద వీడియో. Happen. This is not a Christmas. This is not a Christmas song. This is not a... ఫ్రెండ్స్, ఈ బజాజ్లో CT110X గురించిన ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దీనిలో పవర్ఫుల్ 115cc DTSI ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంజిన్ వచ్చేసి మనకు చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో మస్కులర్ లుక్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే మనం దీని డిజైన్ చూడొచ్చు. దీనిలో మస్కులర్ లుక్స్ డిజైన్లో ఉంటాయి. ఈ ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మంచి పవర్ని అండ్ మంచి పికప్ని కూడా కలిగి ఉంటుంది అనమాట. సో ఇలా అయితే దీని డిజైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్లో సస్పెన్షన్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ సస్పెన్షన్స్కి ఈ ఇలా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో దీన్ని మజ్బూతి ఎక్స్ట్రా అని అయితే పిలుస్తారు. సో ఇలా సస్పెన్షన్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ క్రాష్ గార్డ్స్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో ఇలా ఈ క్రాష్ గార్డ్స్ మనకు కనిపిస్తాయి ఈ సస్పెన్షన్స్కి వచ్చేసి. సో ఇవే కాకుండా దీనిలో ఈ ట్యాంక్ చూసినట్టయితే ఈ ట్యాంక్లో వచ్చేసి ఈ ట్యాంక్ ప్యాడ్స్ అంటారు. సో ఇలా అయితే ట్యాంక్ ప్యాడ్స్ ఉంటాయి. ఎవరైతే రైడర్ ఉంటారో సో వాళ్ళకి ఇలా మనం డ్రైవ్ చేసేటప్పుడు దీనిపైన కూర్చొని రైడ్ చేసేటప్పుడు ఈ ట్యాంక్కి కాలు తగలకుండా ఈ ట్యాంక్ ప్యాడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇవి ప్లాస్టిక్తో అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా సర్క్యులర్లో ఉండే ఈ బెల్లీ ప్యాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవి సేఫ్ గార్డ్స్ అనమాట, ఇంజిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆఫ్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు సో ఇంజిన్కి ఏమైనా మడ్ కానీ ఇలా ఏమైనా మనకు టచ్ కాకుండానికి ఇవి ఇంజిన్కి ప్రొటెక్ట్ చేసే విధంగానైతే దీని డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇవి ఇంజిన్ ప్రొటెక్టర్స్గా ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ దీనిలో సీట్ చూసుకున్నట్టయితే దీనిలో డబుల్ స్టిచ్డ్ సీట్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మనకు ఈ సీట్ ఈ స్టిచ్చింగ్ వచ్చేసి డబుల్ స్టిచ్చింగ్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇదే కాకుండా దీంట్లో ఈ బ్యాక్ సైడ్లో ఈ క్యారియర్ అనేది ఉంటుంది. సో ఈ క్యారియర్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా హెవీ లోడ్స్ తీసుకెళ్ళడానికి ఇదైతే హెల్ప్ అవుతుంది క్యారియర్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫుట్ రెస్ట్ నార్మల్గా అయితే ఇలా ఉంటుంది. ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ అనమాట. ఇది వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్. అయితే ఈ రెండు ఫుట్ రెస్ట్లు కాకుండా ఈ బ్యాక్ సైడ్ ఇంకొక థర్డ్ ఫుట్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బెటర్ ప్లేస్మెంట్ కోసం. ఎందుకంటే ఇది వెహికల్ చూడడానికి చాలా ఈ సీట్ లాంగ్గా కనిపిస్తుంది. సో దీనిలో ఇది 2 వీలర్ అయినప్పటికీ ముగ్గురు కంఫర్ట్గా కూర్చునే విధంగా దీనిలో లాంగ్ సీట్ని డిజైన్ అయితే చేయడం జరిగిందట. ఫ్రెండ్స్, ఈ CT110X గురించి మనం ఇంజిన్ గురించి చూసుకున్నట్టయితే ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. దీనిలో సింగిల్ సిలిండర్ అయితే ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా దీనిలో ఫ్యూయల్ అనేది ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఈ ఇంజిన్కి అయితే పంప్ అవుతుంది అనమాట. సో దీనిలో ఇంజిన్ కెపాసిటీ ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్టయితే 115.45cc అంటే 116cc అని కూడా ఇది చెప్పుకోవచ్చు. అంటే 115cc కంటే ఇది కెపాసిటీ ఎక్కువగానే ఉందన్నమాట. దీని బోర్ చూసినట్టయితే ఇది వచ్చేసి 50 mm బోర్ ఉంటుంది. సో ఈ స్ట్రోక్ చూసినట్టయితే 58.8 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఇంజన్ 115cc అయినప్పటికీ ఇది 7000 RPM వద్ద 8.6 PS పవర్ని రిలీజ్ చేస్తుంది. అదే కాకుండా 5000 RPM వద్ద ఇది 9.81 Nm టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇది మంచి పికప్ని అయితే కలిగి ఉంటుంది. సో మంచి స్పీడ్ని కూడా ఇది కలిగి ఉంటుందన్నమాట. సో మంచి యావరేజ్ని కూడా ఇస్తుందన్నమాట. సో ఇలా అయితే దీని ఇంజిన్ గురించి చూడొచ్చు. ఈ వెహికల్ మనం 2 మెథడ్స్లో స్టార్ట్ చేయవచ్చు. ఒకటి వచ్చేసి ఇలా కిక్ రాడ్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ కిక్ రాడ్ యూజ్ చేసి మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్ బటన్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే మనం స్టార్ట్ చేయవచ్చు అనమాట. 2 మెథడ్స్లో వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, దీని మైలేజ్ చూసుకున్నట్టయితే ఇది 90 kmpl మైలేజ్ని అయితే ఇస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఈ మైలేజ్ అయితే ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే ఇది 115cc కాబట్టి ఇది 90+ మైలేజ్ కూడా ఇవ్వచ్చు. ఇది బజాజ్
CT110X అనమాట. దీనిలో ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో ఫ్రేమ్ అయితే ఇలా ఉంటుంది. ఈ ఫ్రేమ్ని దీన్ని స్క్వేర్ ట్యూబ్ సింగిల్ డౌన్ ట్యూబ్ విత్ లోయర్ క్రాడల్ అని చెప్పి ఈ ఫ్రేమ్ని పిలుస్తారు. సో ఈ ఫ్రేమ్ అయితే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా సింపుల్ లుక్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు. సో వచ్చేసి ఇది ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ ట్యాంక్ని అయితే ఓపెన్ చేయవచ్చు కీ ఇన్సర్ట్ చేసేసి. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో 11 లీటర్స్ పెట్రోల్ మనం పోస్తే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ అవ్వడం అనేది మనకు చూడొచ్చు అనమాట. దీనిలో గేర్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీనిలో 4 గేర్స్ ఉంటాయి. వచ్చేసి ఫస్ట్ ఇలా న్యూట్రల్ అయితే ఉంటుంది, దాని కింద వచ్చేసి ఫస్ట్ గేర్ ఉంటుంది, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఇలా అయితే గేర్ ప్యాటర్న్ ఉంటుంది. సో అన్ని కిందికే ఉంటాయి అనమాట. సో ఇది మనం డౌన్ చేస్తే గేర్స్ అయితే అప్లై అవుతాయి. ఒకవేళ మనకు న్యూట్రల్ రావాలంటే ఇదంతా అప్ అంటే లేదా బ్యాక్ ప్రెస్ చేసినప్పటికీ దీన్ని యూజ్ చేసినప్పటికీ సో ఇలా గేర్స్ అయితే చేంజ్ అయితే చేయవచ్చు. సో దీనిలో 4 గేర్సే ఉంటాయన్నమాట. సో ఇలా దీనిలో 4 గేర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ వెహికల్ ఈ ఫ్రంట్ నుంచి వచ్చేసి ఈ బ్యాక్ వరకు వెహికల్ డైమెన్షన్స్, దీనిలో ఈ ఓవరాల్ లెంత్ వచ్చేసి 1998 mm దీని లెంత్ ఉంటుంది. సో ఇది చూడడానికి కొంచెం లెంతీగా ఉంటుంది, ఎక్కువగా ఇది పొడవుగా ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ దీని విడ్త్ చూసుకున్నట్టయితే వెహికల్ విడ్త్ వచ్చేసి ఇలా ఈ లెఫ్ట్ నుంచి ఈ రైట్ వరకు దీని విడ్త్ వచ్చేసి 753 mm దీని విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడ దీని హైట్ చూసుకున్నట్టయితే ఇది ఈ బాటమ్ నుంచి పై వరకు దీని హైట్ వచ్చేసి 1098 mm దీని హైట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ రేర్ వీల్ నుంచి ఈ ఫ్రంట్ వీల్ మధ్య ఈ గ్యాప్ను వచ్చేసి మనం వీల్ బేస్ అనేది పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1285 mm వీల్ బేస్ ఉంటుంది. అంటే ఈ వీల్ బేస్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు ఈ టర్నింగ్స్లో కానీ లేకపోతే నడిపేటప్పుడు కానీ సో రైడర్స్కి ఇది స్కిడ్ కాకుండా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే ఈ బాటమ్ నుంచి ఈ గ్యాప్ ఈ ఇంజన్ వరకు వచ్చే గ్యాప్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ అంటే పిలుస్తాము. సో ఇది వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు యూజ్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేకపోతే ఇంకేమైనా ఆఫ్ రోడ్లో జర్నీ చేసినప్పుడు కానీ ఏవి ఈ ఇంజన్కి టచ్ కాకుండా అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ దీనిలో ఎక్కువ చూడొచ్చు ఫ్రెండ్స్. వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే ఇది 127 kgs అయితే ఉంటుంది. ఈ వెహికల్ లైట్ వెయిట్గా ఉంటుంది, అంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది మిగతా కంపేర్ టు అదర్ వెహికల్స్ అనమాట. సో ఇలా ఇది 127 kgs వెయిట్ అయితే వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో ట్యూబ్ టైర్స్ ఇస్తారు. సో దీంట్లో ఈ నాబ్ చూసుకుంటే సెమీ నాబీ టైపు దీంట్లో నాబ్ అయితే ఉంటుంది. సో ఇది థ్రెడ్ ప్యాటర్న్ అయితే కలిగి ఉంటాయి. ఇవి 80/100 సైజులో అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే మనం టైర్స్ చూడొచ్చు. ఇక్కడ మనం రేర్లో చూసుకున్నట్టయితే రేర్ టైర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇది కూడా థ్రెడ్ ప్యాటర్న్తోనే ఉంటుంది. ఇది కూడా ట్యూబ్ టైర్ అనమాట. సో దీనిలో నాబ్స్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తాయి. సో ఫ్రంట్ ఈ రేర్ టైర్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మన చైన్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్ ఉంటుంది, సీల్డ్ చైన్ ఉంటుంది. సో ఈ సీల్డ్ చైన్ వల్ల యూజ్ ఏంటంటే చైన్ తొందరగా పాడవకుండానైతే ఇలా అయితే ఈ సీల్డ్ చైన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీంట్లో CT110Xలో సీల్డ్ చైన్ అనేది మనం చూడవచ్చు అనమాట. ఒకవేళ ఫ్రెండ్స్ దీనిలో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీనిలో ఫ్రంట్లో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఫ్రంట్లో వచ్చేసి సస్పెన్షన్స్ ఇలా కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఈ రేర్లో చూసుకుంటే రేర్లో ఈ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. దీన్ని SNS సస్పెన్షన్ కూడా పిలుస్తారు. అంటే స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ ఇలా, అంటే ఈ పైన ఒక స్ప్రింగ్ అనిపిస్తుంది, ఇది లోపల ఇంకొక స్ప్రింగ్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. దీనిలో 2 స్ప్రింగ్స్ ఉంటాయి, అంటే SNS సస్పెన్షన్ దీన్ని పిలుస్తారు అనమాట. సో ఇలా అయితే మనకు 2 సస్పెన్షన్స్ ఉంటాయి రేర్లో. సో ఇలా లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇలా రైట్ సైడ్ ఒకటి. 2 సస్పెన్షన్స్ అయితే మనకు బ్యాక్ సైడ్లో ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ 2 సస్పెన్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ దీనిలో వీల్స్ గురించి చూసుకున్నట్టయితే వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ ఉంటాయి. సో దీంట్లో ఈ అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఉండే ఆ వీల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీనిలో బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో డ్రమ్ బ్రేక్స్ ఇస్తారు ఫ్రెండ్స్. డిస్క్ బ్రేక్స్ అయితే రావు. ఈ ఫ్రంట్లో చూస్తే మన డ్రమ్ బ్రేకే ఉంటుంది. ఇది 130 mm సైజులో ఉండే డ్రమ్ బ్రేక్ అయితే మనకు దీంట్లో లోపల అయితే ఉంటుందన్నమాట. ఇలా రేర్ చూసుకున్నట్టయితే రేర్ కూడా మనకు ఇలా అలాయ్ వీల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. రేర్ బ్రేక్ గురించి చూసుకున్నట్టయితే రేర్లో 110 mm సైజులో ఉండే డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఇది CBS ఈక్వలైజర్ని కలిగి ఉంటుంది, అంటే కాంబీ బ్రేక్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే మనం ఒకవేళ ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా రేర్ బ్రేక్ అప్లై చేసినా ఇది 2 బ్రేక్స్ అప్లై చేసే విధంగా ఇదైతే అంటే అప్లై అయ్యే విధంగా దీంట్లో టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఇది CBSని అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ దీనిలో డిజైన్ పరంగా చూసినట్టయితే ఈ ఫ్రంట్లో ఉండే ఈ వైజర్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. దీంట్లో LED కమ్ DRL అనేది లైట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే దీనిలో వచ్చేసి డైరెక్ట్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, ఇది హాలోజన్ బల్బ్ ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ డిజైన్ ఇలా కంప్లీట్ రౌండ్ షేప్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఇలా ఒక పొజిషన్ ల్యాంప్ లాగా ఒక LED ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఇది ఇంకొక
హెడ్ ల్యాంప్ లాగా ఎల్ఈడి ల్యాంప్ అయితే మనకు పైన కనిపిస్తుంది. సో దీనికి కొంచెం టాల్ వైజర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వైజర్ చూస్తే కొంచెం మనకు టాల్గా అనిపిస్తుంది. దీనిపైన ఇలా స్టిక్కరింగ్ అయితే మనకు 2 సైడ్స్లో కనిపిస్తుంది. ఈ హెడ్ ల్యాంప్కి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. దాంట్లో కూడా బల్బ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఒకవేళ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో టెయిల్ ల్యాంప్లో బల్బే ఉంటుంది. టెయిల్ ల్యాంప్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్స్ అయితే ఉంటాయి, అంటే టర్న్ ల్యాంప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలా ట్యాంక్ డిజైన్ చూస్తే దీనిలో నార్మల్ ట్యాంక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఈ ట్యాంక్ పైన స్టైలిష్ స్టిక్కరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ట్యాంక్ ఆనుకొని ఇలా రబ్బర్తో కూడిన ఈ కవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైడర్స్ ఉంటారో సో వాళ్ళకి ఈ లెగ్స్కి డైరెక్ట్గా ట్యాంక్ టచ్ కాకుండా ఇది సపోర్టివ్గా ఉంటాయన్నమాట. సో ఈ ట్యాంక్కి బ్యాక్ సైడ్లో వచ్చేసి లాంగ్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి రైడర్ కూర్చోడానికి, బ్యాక్ సైడ్ వచ్చేసి పిలియన్స్ కూర్చోడానికి కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇది థ్రెడ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. అంటే ఇది వచ్చేసి 2 స్టిచ్డ్ సీట్ అనమాట. ఫ్రెండ్స్ ఈ CT110Xలో ఈ ట్యాంక్ డిజైన్ అనేది ఇలాంటి లుక్లో ఉంటుంది. సో దీంట్లో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ CT అని కనిపిస్తూ దీనిలో కలర్ స్టిక్కర్ అనేది మనం చూడొచ్చు. ఇదే కాకుండా ట్యాంక్కి ఇలా రబ్బర్తో కూడిన ఈ గ్రిప్స్ అయితే ఉంటాయి. సో ఇది ఏంటంటే డైరెక్ట్గా మన ఎవరైతే రైడర్ ఉంటారో వాళ్ళ లెగ్స్ డైరెక్ట్ ట్యాంక్కి తగలకుండా ఇవి ఈ సపోర్టివ్గానైతే ఉంటాయన్నమాట. ట్యాంక్ వచ్చేసి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఇవైతే ఉంటాయి. సో ఇలా మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ రబ్బర్తో కూడినవి ట్యాంక్ అయితే సపోర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం కిందికి వచ్చి చూసినట్టయితే ఇలా కౌల్స్ అయితే ఉంటాయి. దీని మోడల్ నేమ్ CT110X అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే రాసి ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్లో ఇలా కౌల్స్ పైన దీని మోడల్ నేమ్ ఉంటుంది. ఈ ట్యాంక్ ఆనుకొని ఈ సీట్ అయితే లాంగ్ సీట్ ఉంటుంది. ఈ సీట్కి వచ్చేసి 2 స్టిచ్డ్ సీట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే సీట్ చూడొచ్చు. ఇదే కాకుండా సీట్కి ఆనుకొని ఇలా ఒక క్యారియర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎక్స్ట్రా లగేజ్ ఉన్నప్పుడు దీనిపైన క్యారీ చేయడానికి అయితే క్యారియర్ అనేది యూజ్ అవుతుంది. ఈ గ్రాబ్ రేల్ని ఆనుకొని ఈ క్యారియర్ అయితే ఉంటుంది. సో ఇలా గ్రాబ్ రేల్ ఉంటుంది. సో ఈ గ్రాబ్ రేల్ ఆనుకొని ఈ క్యారియర్ అయితే ఉంటుంది. హెవీ వెయిట్ని మనం ఎప్పుడైనా తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ క్యారియర్లో మనం తీసుకొని వెళ్ళడానికి అయితే అది హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఈ రైడర్ ఫుట్ రెస్ట్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి గేర్ రాడ్ అనమాట. 4 గేర్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చి చూస్తే ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే ఇలా రెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. ఇది కిక్ రాడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్యాక్ చూస్తే ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. సో దీనికి ఆనుకొని ఇంకొక థర్డ్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. అంటే ఇది కంఫర్ట్ కూర్చోవడానికి ఈ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాస్ట్ అనేది చాలా సింపుల్ లుక్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే దీని ఎగ్జాస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జాస్ట్ పైన ఈ క్రోమ్ ఫినిషింగ్లో ఉండే మఫ్లర్ కవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సిల్వర్ కలర్లో ఉన్న ఈ మఫ్లర్ కవర్ అయితే ఈ ఎగ్జాస్ట్కి ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం ఈ హ్యాండిల్ బార్ దగ్గర లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే దీంట్లో ఇలా హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్స్ వేయడానికి మనకి ఈ స్విచ్చెస్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి హార్న్ బటన్ ఉంటుంది, హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇదే కాకుండా ఇంకొంచెం మనం ముందుకు చూస్తే ఇది పాసింగ్ స్విచ్ అనేది ఉంటుంది. సో ఇలా అయితే పాసింగ్ స్విచ్ ఉంటుందన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ హ్యాండిల్ బార్కి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిర్రర్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ దీని మిర్రర్స్ ఫిట్టింగ్ అయితే కాలేదు. సో ఈ రైట్ సైడ్లో చూసినట్టయితే ఈ లైటింగ్ పొజిషన్ని తగ్గించుకోవడానికి లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ ఉంటుంది. దీని కింద వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం సెల్ఫ్ స్టార్ట్ ద్వారా వెహికల్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ని యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మెయిన్ ఇగ్నిషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం కీ దీంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత లాక్ చేయవచ్చు. పుష్ చేసి ఇలా లెఫ్ట్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది, రైట్ టర్న్ చేస్తే ఇంజిన్ ఆన్ ఆఫ్ కూడా అవుతుంది. సో ఇలా మెయిన్ ఇగ్నిషన్ అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో ఓన్లీ అన్లాగ్ మీటరే కనిపిస్తుంది. సో ఇలా అయితే అన్లాగ్ మీటర్ ఉంటుంది. సో ఇలా వైజర్ని ఆనుకొని ఈ బ్యాక్ సైడ్లో ఈ అన్లాగ్ మీటర్ ఇవ్వడం జరిగింది. ఇది స్పీడోమీటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఓడోమీటర్గా కనిపిస్తుంది. దీనిలో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 120 kmpl ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ ఫ్యూయల్ గేజ్ కనిపిస్తుంది అనమాట. అంటే ఫ్యూయల్ ఎంత ఉందనేది ఇండికేట్ చేయడానికి ఈ ఫ్యూయల్ గేజ్ అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటిదాకా మనం బజాజ్లో CT110X అనే వెహికల్ గురించి అయితే తెలుసుకున్నాం. అయితే దీంట్లో ఓవరాల్గా చూసినట్టయితే ఇది మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అనమాట. దీంట్లో వచ్చేసి 115cc గల ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మైలేజ్ విషయం చూసుకుంటే 90 kmpl మైలేజ్ ఇస్తుందని అయితే బజాజ్ కంపెనీ అయితే చెప్తుందనమాట. ఈ 90 kmpl మైలేజ్ అనేది మనం నడిపే డ్రైవింగ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది. అంటే అందరికీ మైలేజ్ 90 ఇవ్వాలని అయితే లేదు. కొంతమందికి 70 ఇవ్వచ్చు, 80 ఇవ్వచ్చు. బట్ మంచి మైలేజ్ వెహికల్ ఏదంటే ఇది అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మంచి మైలేజ్ వెహికల్ అనమాట. సో దీంట్లో ఈ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని ఇప్పటిదాకా అయితే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్.
కానీ దీనిలో అన్నీ డిస్కస్ చేసాం, కానీ దీని ప్రైస్ని అయితే మనం డిస్కస్ చేయలేదు. దీనిలో ప్రైస్ చూసినట్టయితే నేనున్న లొకేషన్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 63,250 చేంజ్ నుంచి అయితే ఇది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఒక లొకేషన్ ఉన్న ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంకో లొకేషన్లో ఉండదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ని బట్టి ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్లాంట్ని బట్టి కూడా, దీని హెడ్ ఆఫీస్ని బట్టి కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో కాబట్టి నేను ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆన్ రోడ్ కావాలనుకుంటే మీరు నియరెస్ట్ బజాజ్ షోరూమ్కి వెళ్ళి అయితే మీ ఆన్ రోడ్ ప్రైస్ని అయితే తెలుసుకోవచ్చు. నేను ఆన్ రోడ్ ఎందుకు చెప్పను అంటే ఎక్స్ షోరూంలో ఈ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ట్యాక్స్ కానీ, టెంపరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, ఈ యాక్సరీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉండవు. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసేసరికి మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే అవుతుంది. సో అవన్నీ ఏంటంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి సో నేనైతే ఆన్ రోడ్ ప్రైస్ చెప్పట్లేదు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 63,250 చేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ బజాజ్లో CT 100X అనే వెహికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్